నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. లిక్కర్ స్కామ్ లో బట్టబయలైన వైసీపీ వ్యవహారం. సోమిరెడ్డి త్వరలో చంద్రశేఖరపురంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మినకల్లు ఎన్ఆర్జీఎస్ పనులు అవకతవకలపై విచారణ. నెల్లూరులో బ్రతకాలంటే కష్టం. నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ లో భారీ స్కామ్. నిరుపేదల్ని పెట్టుబడిగా చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధం లేని వ్యక్తులతో రుణాలు తీసుకుని యాక్సిస్ బ్యాంకే టోకరా వేశారు. నెల్లూరులో తప్పుడు కంపెనీలతో రుణం పొందారు. అసలు బాధితులకు నోటీసులు అందే వరకు అసలు ఈ రుణాలు ఎందుకు పొందారు, ఎవరు పొందారు అన్న విషయం తేలలేదు. బ్యాంకులో పనిచేస్తున్న వ్యక్తి దీనిలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా యాక్సిస్ బ్యాంక్ లో చోటు చేసుకున్న భారీ స్కామ్ ఇది. ఫేక్ కంపెనీలు సృష్టించి అందులో కూలీలను, పశువుల కాపర్లను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించారు. వారి పేర్లతో ఆన్లైన్లో రుణాలు తీసుకున్నారు. ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా యాక్సిస్ బ్యాంక్ పరిధిలోనే ఇలా 20 కోట్ల రూపాయలను కాజేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరుగుంటే స్కామ్ మొత్తం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. నెల్లూరు జిల్లాలో యాక్సిస్ బ్యాంక్ లోని కొందరు ఉద్యోగులు, మరికొందరు ఆర్థిక నేరస్తులతో చేతులు కలిపి ఈ మోసానికి పాల్పడ్డట్టు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరేనా, వీరికన్నా పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్నది పూర్తి స్థాయి దర్యాప్తులోనే తేలనుంది. యాక్సిస్ బ్యాంకుకు నెల్లూరు, ముత్తుకూరులో 2 బ్రాంచీలున్నాయి. వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటూ పశువుల కాపర్లుగా ఉంటూ పొట్టపోసుకుంటున్న వారిని కొందరు వ్యక్తులు కలిసి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డ్, ఫోటోలు తీసుకుని బ్యాంక్ ఖాతాలు సృష్టించారు. వీటికి సంబంధించిన రికార్డులన్నింటినీ వారి వద్దే ఉంచుకున్నారు. ఇలా 50 నుండి 100 మంది నుండి వీరు రికార్డులు సేకరించుంటారని భావిస్తున్నారు. మరోవైపు నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ ఇఫ్రాలైన్, గ్లోబల్ సొల్యూషన్, క్యాపిటల్ ట్రీ సాఫ్ట్వేర్ పేరుతో 4 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేశారు. అప్పటికే రుణాల కోసం తమ వలలో చిక్కుకున్న వారిని ఆ కంపెనీలో ఉద్యోగులుగా చూపించారు. ఒక్కొక్కరికి 75,000 నుండి 1,00,000 రూపాయలు జీతాలు ఇస్తున్నట్లు రికార్డులు తయారు చేశారు. ఈ మేరకు 6 నెలల పాటు జీతాలు చెల్లించినట్లు బ్యాంకు స్టేట్మెంట్లు కూడా సృష్టించారు. వీటన్నింటినీ ఆన్లైన్లో సబ్మిట్ చేయడంతో ఒక్కొక్కరికి 15 లక్షలను యాక్సిస్ బ్యాంకు రుణంగా సబ్మిట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్ సిబ్బంది ఏ ఒక్క లబ్ధిదారుని రికార్డులను పరిశీలించలేదని, కనీసం నేరుగా మాట్లాడటం, కలవటం వంటివి కూడా చేయలేదు. ఆన్లైన్ రికార్డుల పరిశీలనలో రుణానికి అర్హులని తేలటంతో అప్పు ఇచ్చేసినట్లు చెప్తున్నారు. 4 నెలలు బ్యాంకులకు అప్పులు కట్టిన ఫేక్ కంపెనీలు ఆ తర్వాత చెల్లింపులు నిలిపేశారు. మరోవైపు తమ రికార్డులన్నీ ఇచ్చి రేపో మాపో అప్పు వస్తుందని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు యాక్సిస్ బ్యాంక్ నుండి ఏకంగా నోటీసులే అందాయి. దీంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ లావాదేవీలపై అనుమానం రావడంతో నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మదన్ మోహన్ రావు 2024 డిసెంబర్ 12న ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 179/2014 నెంబర్తో కేసు కూడా నమోదు చేశారు. తమ బ్యాంకులో మోసం చేసి 56 పేర్ల మీద 10 కోట్ల 60 లక్షల దోపిడీ చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ పేర్లు, ఇతర వివరాలను ఆయన పేర్కొన్నప్పటికీ దర్యాప్తు ప్రక్రియ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ విషయమై కృష్ణపట్నం సిఐ రవినాయక్ ను వివరణ కోరగా జరిగింది వాస్తవమేనని, విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవటం అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంతవరకు విచారణ జరపలేదని తెలిసింది. కేవలం 56 మంది నుంచే సుమారు 10.60 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు అనధికారికంగా చెబుతున్నారు. మొత్తం మీద ఒక్క నెల్లూరు జిల్లాలోనే 20 కోట్ల మేర ఈ కుంభకోణం జరుగుండొచ్చని అనుమానిస్తున్నారు. లోన్ ఇస్తామని చెప్పి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, సిమ్ కార్డులు తీసుకొని 3 నెలల తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పి లోన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మేము వాళ్ళు వచ్చి మాకు బ్యాంకు వాళ్ళు వచ్చి డబ్బులు అడిగేదాకా మాకు లోన్ తీసుకునే తెలియదు, మా ఇళ్ళకు రాలేదు. దాని నుంచి మాకు ఏం తీసుకోకుండానే మాకు లాయర్ నోటీస్ పంపించారు. యాక్సిస్ బ్యాంకులో అమాయకులైనటువంటి దళితులు, గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి అమాయకులైనటువంటి గిరిజనులకు తెలియకుండానే వీళ్ళ పేరుతో 15 లక్షల రూపాయలు, ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల చొప్పున లోన్లు తీసుకొని దాదాపు నెల్లూరు టౌను, ముత్తుకూరు ప్రాంతాల్లో దాదాపు
12 కోట్ల రూపాయలు యాక్సిస్ బ్యాంకులో కుంభకోణం జరిగింది. దీని వెనక ప్రధానంగా నెల్లూరు నగరానికి చెందినటువంటి 4 ముద్దాయిలు ఉన్నారు. 1 జాలి వాసుదేవ్ నాయుడు, 2 అల్లాబక్షు, 3 శివ, 4 వెంకట్. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా తయారయ్యి మరి కొంతమంది బ్యాంక్ అధికారులతో కొల్లేట్ అయిపోయి మిలాఖత్ అయిపోయి దాదాపు 66 మంది 56 నుంచి 66 మంది గిరిజనుల్ని పేదల్ని మోసం చేసి దాదాపు 12 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు దోచుకున్నారు. అందుకని దీని మీద వెంటనే పోలీసు అధికారులు స్పందించి విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విచారణ జరపకపోతే ఏదైతే బాధితులందరినీ కూడా సమీకరించి బాధితుల పక్షాన పోరాటానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే డిసెంబర్ నెలలో ముతుకూరులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి 8 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు కనీసం విచారణ లేదంటే అసలు దీని వెనక ఏం జరుగుతూ ఉంది, ఎవరున్నారు, ఎవరి దొంగలు, ఎవరి ముఠా, దీన్ని తేల్చాలని చెప్పి పోలీసులు మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే చిన్న దొంగతనం కేసు లేకపోతే చిన్న కేసు పెడితే పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతారు, మీ ఓడి అడిగిపోయాడయ్యా మా కేసు పెట్టారని. మరి 12 కోట్ల రూపాయలు ప్రధానంగా నిరక్షరాస్యులు అమాయకులైనటువంటి గిరిజనులు మోసం చేశారయ్యా. మరి బ్యాంకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, బాధితులు కంప్లైంట్ ఇస్తే కనీసం విచారణ లేదంటే అసలు దీని వెనక ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లేదు. అందుకని దీన్ని ఖచ్చితంగా విచారణ జరపాలి. ఏదైతే ఈ సందర్భంగా మేము ఎవడో తెలియజేస్తున్నాం, కుబేర సినిమాను తలపించేలాగా ఈ కుంభకోణం జరిగింది. కుబేర సినిమాలు ఏం చేశారు, బ్లాక్ మనీని మార్చుకునే దానికోసం భిక్షగాళ్ళను వాడుకుంటే ఇక్కడ ఏం చేశారు, కోట్లాది రూపాయలు దోచుకునే దానికోసం మా యొక్క అమాయకులైనటువంటి నిరక్షరాస్యులైనటువంటి గిరిజనుల్ని, కొంతమంది దళితుల్ని, అలాగే కొంతమంది ముస్లింలని, పేదల్ని టార్గెట్ చేశారు. అందుకని దీని మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే బాధితులు కూడా బెదిరిస్తూ ఉన్నారు, మీరు ప్రెస్ మీట్కి వెళ్ళొద్దు, వాళ్ళకి పోవద్దని చెప్పి బాధితులు కూడా బెదిరిస్తూ ఉన్నారు. అందుకని బాధితుల పక్షాన్ని అందరినీ కూడా బాధితులు సమీకరిస్తాం. 2 రోజుల్లోపు పోలీసులు విచారణ పూర్తి చేయకపోతే 2 రోజుల తర్వాత ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎదుగూరుపేట మండలంలోని గంగపట్నం, రాముడుపాలెం గ్రామాలను పర్యటించారు. ఇంటింటికి వెళ్లారు. ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ ప్రభుత్వ పథకాలు అమలు తీరు గురించి ప్రజాభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు కూడా ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాముడుపాలెం గ్రామ ఎస్టీ కాలనీలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక సర్పంచ్ మరియు అధికారులను ఆదేశించారు. ఆపరేటర్ కి 6,000 ఇచ్చి నువ్వు ఎక్స్ట్రా 2,000 కావాలంటే మీరు ఇవ్వండి లోకల్. కానీ ఇక్కడ నీళ్లు ప్రతిరోజు రావాలి, వాళ్ళు గుంటలు కొట్టుకొని నీళ్లు తాగే సమస్య రాకూడదు. సర్పంచ్ ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయినా ప్రజలు ఓట్లేస్తే గెలిచినోడు కాబట్టి ప్రతి ఒక్కరు 150 గడపలున్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇంట్లో గుంటలు కొట్టుకొని నీళ్లు తాగుతున్నారు. ఈ రోజు కొత్త వాళ్ళని పెట్టండి, సరేనా? కాంట్రాక్టర్ ఎవరైనా కానీ ఊర్లో కానీ ఇక్కడ కానీ నీళ్లు రావాలి. వారం రోజులు టైం ఇస్తున్నాం, ఊర్లోనూ రావాలి, ఇక్కడ రావాలి. ఈ వారం రోజుల్లో 2 రెక్టిఫై చేయకపోయారంటే ఎంతో గర్వంగా సంతోషంగా జరుపుకుంటున్న ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రచించిన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం ముఖ్యంగా. ఎందుకంటే ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంతో నేను ప్రతి గడప తలుపు తట్టగలుగుతున్నాను, మీ అందరినీ చూడగలుగుతున్నాను. మీ అందరి ఏ అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా తీర్చగలుగుతున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. మేమందరం గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చాము అంటే అందుకు మీ అందరూ ఎంత కష్టపడ్డారో మాకందరికీ తెలుసు. కాబట్టి అటువంటి ప్రజలకి మమ్మల్ని ఇంత అత్యంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యే సీట్లలో కూర్చోబెట్టి సీఎం గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటున్నాను. కానీ ఎలక్షన్ ముందు టైంలో మనం ఏదైతే చెప్పామో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మీకు ఇంటింటికి వచ్చి తిరిగి చెప్పడం జరిగింది. అందులో ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోగలం, ఆల్మోస్ట్ 80% వరకు మనం తీర్చుకున్నామని చెప్పి. మీ అందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీ అన్నిటికన్నా ముఖ్యంతో ఉపయోగపడింది. అదేవిధంగా పెన్షన్ 4,000 అవ్వాతాతలకి, దివ్యాంగులకి 6,000, 4 బిడ్డలకి
తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా రాలేదు అని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు అంటే, మీరందరూ అర్హత ఉండి తల్లికి వందనం రాలేదు అంటే తప్పకుండా స్థానిక నాయకుల్ని, ఇక్కడున్న సచివాలయ సిబ్బందిని అందరినీ కలిసి మీకెందుకు రాలేదు అనే అడిగే హక్కు మీకు అందరికీ ఉంది. సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత వీళ్ళకందరికీ ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ ఎస్టీ కాలనీస్, ఎస్సీ కాలనీస్ లో నేను ప్రతి దగ్గర చెప్తున్నాను, సచివాలయ సిబ్బంది, నాయకులు, స్థానిక నాయకులు కలిసి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏ ఏ పథకాలు వస్తున్నాయో తప్పకుండా వాళ్ళకి వివరించాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను. నేను కొంతమంది దేనికి రాలేదో తెలియకుండా వాళ్ళు గమ్ముకున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, అంగన్వాడీ టీచర్, ఆమెకి రాలేదు, అది వాళ్ళకి చెప్పాలి. ఎందుకు రాలేదు అమ్మా, నాకు రాలేదు అని చెప్తుంది, కానీ ఆమె టీచర్ కాబట్టి రాదు. సో అలాగా ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఆధార్ కార్డు లేక రాలేదా, దేని వల్ల రాలేదు అని వాళ్ళకి అవగాహన గాన మీరు చేయగలిగితే, ప్రతి ఒక్కరూ పెన్షన్ రాలేదు, ఎందుకు రాలేదు, ఇల్లు వాళ్ళకి ఇప్పుడు ఎస్టీ ఎస్సీ కాలనీస్ లో డ్యామేజ్ అయిన ఇళ్లకు కూడా గవర్నమెంట్ రాబోయే రోజుల్లో మీరు ఎన్రోల్ చేసుకుంటే తప్పకుండా ఫ్రీగా మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసి మీరు అవి బాగు చేసుకునే అవకాశం మీకు అందరికీ కల్పించింది. పగిలిపోయిన ఇల్లు డెమాలిష్ చేసి మళ్ళీ కట్టుకునే అవకాశం కూడా మీకు కల్పించింది. ఇవన్నీ డ్రైవ్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మనమైతే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎస్టీలకి ఎవరికైతే ఆధార్ కార్డు లేదో ఆ డ్రైవ్ మొట్టమొదట ఇందుకూరుపేట మండలంలో తీసుకొచ్చిన మీకందరికీ తెలుసు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకూరుపేటలో 450 మందికి ఒకేసారి ఆధార్ కార్డు లేని బిడ్డలకి ఆధార్ కార్డు ఇప్పించి దాని తద్వారా తల్లులకి ప్రభుత్వ పథకాలు ఏమొస్తున్నాయో అవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. ఇదే మాదిర అది ఒక దగ్గర జరిగింది. ఇంకా కూడా ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటే ఆధార్ కార్డు లేనోళ్ళు, రేషన్ కార్డు లేనోళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు సచివాలయం సిబ్బంది, స్థానిక నాయకులు మొత్తం కలిసి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఎంతో మంది ఇక్కడ ఆక్వా రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇది చేస్తామని చెప్పారో అవి కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవాని రాబోయే రోజుల్లో వచ్చే నెల మనకి 20,000 ఇవ్వబోతున్నారు ప్రతి రైతుకి. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ మహిళలందరూ ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఆ టైంలో ఆటో డ్రైవర్లకు కూడా మనం ఏదైతే వాళ్ళకి భరోసా ఇచ్చినామో అవి కూడా తీరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. అస్తవ్యస్తంగా ఉన్న గత ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూ ఆల్రెడీ మనం 80% వరకు మనం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మనం ఏదైతే తెలుగుదేశం నినాదమో కూడు గుడ్డ నీడ అనేది ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం. ఎవరికైతే ఇల్లు లేదు, ఇక్కడ నేను ఇప్పుడే చూడడం జరిగింది, ఎవరన్నా ఇక్కడ ఒకే ఇంట్లో 2-3 ఉంటే ఇక్కడ ఇల్లు స్థలాలు మీకు బాగానే ఉన్నాయి, ఇంకొక ఇంటికి పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది, పక్కనే ఇంకొక ఇల్లు కట్టుకునే దానికి కూడా మీ పిల్లలకు గాని కొడుకులకు గాని ఎవరికైనా కూడా ఆ ఆప్షన్ కూడా బాగున్నట్టుంది ఈ గ్రామంలో, ఈ కాలనీలో. సో అది కూడా మీరు చూసి సచివాలయం సిబ్బంది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి స్థానిక నాయకులు వాళ్ళకి హెల్ప్ చేసి ఆ దానికి కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకందరికీ కూడా ఇక్కడ ముఖ్యమైన సమస్య తాగు నీరు అని చెప్పి నేను ఇప్పుడే చూడడం జరిగింది. మీరు గతంలో చెప్పున్నారు, కానీ వీళ్ళు ఆల్రెడీ నేను ఆర్డబ్ల్యూసీ వాళ్ళకి చెప్పి అదొక పెద్ద జల్ జీవన్ మిషన్ కింద మనం అదే కదా దాని మీద మనము 90 లక్షలు 60 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ పెట్టించున్నాం ఈ ఊరికి. ఈ ఊరు దాంట్లో పెట్టున్నాం. కానీ ప్రస్తుతం ఊర్లో వస్తే ఇక్కడ వస్తే ఊర్లో అందరూ ప్రతి ఇంట్లో చూసాను నేను ఈ రోజు గుంటలు దోకొని ఉన్నారు. అదే ఇప్పుడు నేను గట్టిగా ఇక్కడ చెప్పడం జరిగింది. పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ అయినా గాని ఎవరైనా గాని నిన్ను గెలిపించిన ప్రజలకి నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను వస్తున్నానని ఎమ్మెల్యే వస్తున్నారని 3 రోజుల నుంచి ఇక్కడ నీళ్లు ఇచ్చి ఊర్లో నీళ్లు కట్ చేశారు. వీళ్ళందరూ ఎస్టీ కాలనీ వాసులు 3 అడుగులు గుంతలు దోకొని ఉన్నారు. ఆ గుంతల్లో నుంచి ప్రతి ఇంట్లో నీళ్లు పట్టుకొని తాగుతున్నారు. అవి కూడా బాగలేవు. పైపులన్నీ పగిలిపోయి లీక్ అయి ఉన్నాయి. దానికి ఎవరు ఆన్సర్ చేయట్లేదు. పంచాయతీ సెక్రటరీని అడిగితే దానికి ఒక ఆపరేటర్ ఉన్నాడు. ఆ ఆపరేటరు సరిగా రాడు. ఎందుకు రాడు అంటే ఆ ఆపరేటర్ని మార్చయ్యా అంటే ఎందుకు మార్చాలి అంటే ఎందుకు మార్చకూడదు అంటే ఆ ఆపరేటర్ మా సర్పంచ్ కి అప్పున్నాడు. ఆ సర్పంచ్ అప్పు తెచ్చేదాకా ఈ ఆపరేటర్ ని మార్చడానికి లేదు, మొత్తం కట్టేసిపోమని చెప్పాడు అని చెప్పాడు.
ప్రతి ఒక్కరికి నీళ్ళు అయితే రావాలి, లేదంటే పంచాయతీ సెక్రటరీ గారికి దీనికి బాధ్యత వహించాలని కూడా నేను చెప్తున్నాను. ప్రతి మనిషికి ఇక్కడ నీళ్లు అందాలి. మేము మా తరఫున ఆర్డబ్ల్యూసీ తరఫున ఏం చేయాలో అవన్నీ తప్పకుండా చేస్తాం. త్వరలో ట్యాంకుకి నీళ్లు ఎక్కించే ఇది కూడా తీసుకుంటాం. మొదట మీరందరూ చెప్తున్నారు అక్కడ ఎక్కినా సరిగా రావమ్మా అని, కానీ చూడండి ఒకసారి ఎక్కిస్తాం, ట్రై చేస్తాం, రాకపోతే దానికి ఆల్టర్నేటివ్ కూడా చూస్తాం. కానీ ఈ లోపల మాత్రం ఆపరేటర్ని మారుస్తారో, ఆపరేటర్ని సక్రమంగా పనిచేయిస్తారో, ప్రతి మనిషికి నీళ్లు అందాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజలందరూ ఎవరు ఏది చేసినా, ఏ రాజకీయ నాయకుడు చేసినా, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల బాగోగులు చూడాలి కాబట్టి, ప్రజలకి నీళ్లు లేకుండా అల్లాడుతున్నారు కాబట్టి ఈ గ్రామ సర్పంచ్కి చెప్తున్నాను నేను, ప్రజలకి నీళ్లు సక్రమంగా అందివ్వాలి అని చెప్పి. దానికి పంచాయతీ సెక్రటరీ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీళ్లు వచ్చే విధంగా, మీరు ఇక్కడ వదిలితే ఊర్లో ఆపేయడం, ఊర్లో వదిలితే ఇక్కడ ఆపేయడం కాదు. నేను వస్తున్నానని నా ప్రోగ్రాం ఉంది కాబట్టి 3 రోజుల నుంచి ఇక్కడ నీళ్లు వస్తున్నాయి, ఊర్లో ఆగిపోయి ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఊర్లోనూ రావాలి, ఇక్కడ రావాలి. దానికి ఏం చేస్తారో సరైన ఇది చూసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఈసారి మళ్ళీ మీకు పుష్కలంగా పైప్ లైన్ ఇచ్చి అందరి ఇళ్లకి కొళాయి వచ్చి ఈ వాటర్ ట్యాంక్ నుంచి ఎట్టొస్తుందో వచ్చిన తర్వాత మీ అందరికీ మళ్ళీ ఒకసారి వచ్చి నేను కనపడతాను. మనకి ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజు నుంచే మనం అంతా మొదలు పెట్టుకోవడం జరిగింది. మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో కష్టపడి వాళ్ళందరూ మనకి నిన్న సాయంత్రానికి 1,00,000 ఇల్లు తిరగడం జరిగింది. ఇందులో కేఎస్ఎస్ నుంచి, బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి, కో కన్వీనర్ల దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఇంటింటికి తిరిగి ఇది కంప్లీట్ చేసి 1,00,000 ఇల్లు. నేను తిరగడమే కాదు, వాళ్ళు కూడా తిరిగి, నేను కొన్ని తిరిగాను బట్ వాళ్ళు ఎక్కువ తిరిగారు నాకన్నా. ఈ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ ఎప్పుడు పార్టీని ఇలాగే పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని, మీ కష్టమే మా బలమని, మీరే మాకు అండని, ఎలాగైతే లోకేష్ బాబు చెప్తున్నారో కార్యకర్తే అధినేతని, ఈరోజు కార్యకర్తే అధినేత. మనమందరం కలిసి పనిచేయాలి. కొత్త పాత అనేది లేకుండా ఎవరైనా మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మన పార్టీలోకి వచ్చినప్పుడు మన పార్టీని, మన కుటుంబాన్ని పెద్దగా చేసుకునే విధంగా వాళ్ళను కూడా కలుపుకొని కలిసి మెలిసి పనిచేయాలి. నా అడుగుజాడలోనే నడుస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. ఎందుకంటే నేను ఏదైతే ప్రజలకు సేవ చేయడానికి వచ్చానో అలాగే సేవ చేయడానికి వచ్చిన నాయకులే ప్రతి ఒక్కరిని నేను నమ్ముతాను. అలా కాకుండా మీరు ప్రవర్తించొద్దు. ప్రజలకి సేవ చేయండి. ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్ళండి. మీకు ముందు మీ గ్రామ నాయకుల దగ్గరికి వెళ్ళండి. మీకు ఆ పని కాకపోతే మండల నాయకుల దగ్గరికి వెళ్ళండి. అక్కడ పని కాకపోతే నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి రండి. ఎవరు కూడా ఇంట్లో కూర్చోవద్దు. ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతాల సంరక్షణ అవగాహన కార్యక్రమం డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బీపీ, షుగర్ కూడా స్టేడియం సభ్యులకు ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమంలో కిలారి శ్రీనివాస్ నాయుడు, గువ్వల నారాయణ రెడ్డి, మాగుంట ప్రసాద్, నలుభోను బలరామయ్య నాయుడు తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అధ్యక్షుడు కిలారి శ్రీనివాస్ నాయుడు డాక్టర్ కి శాలువా కప్పి సన్మానించేశారు. ఉన్న చర్మంలో జిరలు వస్తాయి, ఈకితే పుండ్లు వస్తాయి. ఏ కారణం వల్ల పుండ్లు వచ్చినా చాలా సులభంగా మానకుండా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు లేదా ఎక్కువసేపు నిల్చునే వాళ్ళు ఇవన్నీ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు లేచి నడుస్తూ ఉండాలి. ఉద్యోగంలో కానీ అవకాశం కుదిరితే గంటకి లేదా 2 గంటలకు ఒకసారన్నా ఒక 5 నిమిషాలు లేచి నడుస్తూ ఉండాలి. ఒకవేళ నడిచినా కూడా ఇంకా ఆల్రెడీ వాపులు వచ్చేస్తున్నాయి, తగ్గట్లేదు, వెరికోస్ వస్తున్నాయి అంటే ఆపరేషన్ వరకు పోకుండా స్టాకింగ్స్ వేసుకుంటే ఇవి ఇంతకంటే ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. పడుకునే సమయంలో పాదాలు ఎత్తుగా పెట్టుకోవాలి. ఎత్తుగా పెట్టుకున్నప్పుడు మోకాళ్ళకి సపోర్ట్ ఉండాలి. మోకాళ్ళకి సపోర్ట్ లేకపోతే మళ్ళీ మోకాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. అందుకని పాదం ఎత్తుగా పెట్టుకోవాలంటే దిండు పొడుగ్గా పెట్టుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఇలా వెరికోస్ వెయిన్స్ రావడానికి ఒక కారణం అధిక బరువు. మనకి కరెక్ట్గా బరువు ఉంటే వెరికోస్ వెయిన్స్ ఇంకంటే వచ్చినవి ఎక్కువ కాకుండా ఉంటుంది.
ఒకవేళ కాళ్ళు వాపు తరచుగా వస్తూ ఉంటే చర్మం పొడిబారిపోకుండా చూసుకోవాలి. ఎండిపోయిన చర్మం ఉంటే చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి, దానిలో వాస్కులర్ సర్జన్ దగ్గర చెకప్ చేయించుకోవాలి. అసలు వాస్కులర్ సర్జరీ దగ్గర ఎందుకు చేయించుకోవాలంటే, వాస్కులర్ సర్జరీ అంటే రక్తనాళాలు, రక్త ప్రసరణకి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం. ఎలాగైతే చెట్టుకి నీళ్లు పోయకపోతే ఆకులు ఎండిపోతాయో, మన శరీరంలో కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోతే వేళ్ళు ఒక్కొక్క వేలు నల్లబడ్డం, తర్వాత వాటిని తీసేయాల్సి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇలా ఉండి వేళ్ళు నల్లబడ్డాయంటే వేళ్ళను తీసేయడం దానికి ట్రీట్మెంట్ కాదు. మనం కామన్ గా చూస్తుంటాం, వేళ్ళు నల్లగా అయితే వేళ్ళు తీసేయడం, కాళ్ళు నల్లగా అయితే కాళ్ళు కట్ చేయడం. అలా కాకుండా ఇప్పుడు చెట్టుకి నీళ్లు పోయలేదనుకోండి, ఆకులు ఎండిపోయినాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకి కాళ్ళల్లో పుండ్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎందువల్ల అంటే షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి ప్రతి 30 సెకండ్లకి కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2 కాళ్ళు కోల్పోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ముందుగానే ఆ సమస్యని గుర్తించాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు లేదా సిగరెట్లు తాగే వాళ్ళకి రక్త ప్రసరణ తగ్గింది అంటే ముందుగా వచ్చే లక్షణాలు ఏంటంటే, నడిస్తే కాళ్ళు పిక్కలు పట్టేయడం, ఆగి నడవాల్సి రావడం, లేదా పడుకున్నప్పుడు కాళ్ళల్లో విపరీతమైన మంట వచ్చి రాత్రులు నిద్రపోకుండా కూర్చొనే ఉండాల్సి రావడం, మానకుండా పుండ్లు ఎక్కువ రోజుల నుంచి ఉన్నా, లేదా వేళ్లు నల్లబడుతున్నా రక్త ప్రసరణ తగ్గింది అని గుర్తు. ఇలా ఉన్నట్లయితే రక్త ప్రసరణ పెంచుకోవడానికి మందుల ద్వారా కానీ లేదా ఆపరేషన్ ద్వారా కానీ ఏమన్నా పరిష్కార మార్గం ఉందో లేదో తెలుసుకోవడానికి వాస్కులర్ సర్జరీని సంప్రదించాల్సి ఉంటుంది. రక్త ప్రసరణ పెంపొందించుకోకుండా వేరే ఎటువంటి ప్రయత్నం చేసినా కాళ్ళు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఆరోగ్య మస్తు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ప్రతి 3వ ఆదివారం. ఈ ఆదివారం డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు పాదాలు సంరక్షణ అనే దాని మీద వీడియో వేసి ప్రతి ఒక్కరికి కూడా మోకాలు వెనక పక్క ఉండే నరాలకి రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళకి ఏళ్ళకి రక్తం ఎలా ప్రసరణ అవుతుంది ఇనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. అందరి సందేహాలు కూడా తీర్చడం జరిగింది. సుమారు 200 మంది పైన బీపీ, షుగరు అన్నీ కూడా డాక్టర్ గారి ఆధ్వర్యంలో చేయటం జరిగింది. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఇది ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతుంటుంది. ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఇంకా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మెడికల్ అవేర్నెస్, బీపీ, షుగర్ టెస్టులు, శతమాన భవతి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్లో చేస్తున్నాము. ఈరోజు మా అవగాహన సదస్సు బాగా అందరికీ బాగా నిర్వర్తించారు. సార్కి ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తించిన బలవనాయుడు గారికి, నజీర్ గారికి, ప్రసాద్ అండ్ మన నారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు. ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే అవలీలగా వచ్చి చేసేవారు. ఒకసారి ఉద్యోగం చేసిన అధికారులు మళ్లీ అదే జిల్లాను కోరుకునేవారు. అలాంటి నెల్లూరు గంజాయి బ్యాచ్కి నిలయంగా మారిపోయింది. నెల్లూరు నగరంలో సాధారణ పౌరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సక్రమంగా ఇంటికి తిరిగి వస్తాడో లేదో అన్న అనుమానం ప్రజల్లో వచ్చేసింది. ఒక పౌరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే గంజాయి బ్యాచ్ వారి కళ్ళలో చూసినా తమ వైపు ఎందుకు చూశారు అంటూ దాడికి దిగుతున్నారు. ఒకవేళ గంజాయి మత్తులో ఉన్న వ్యక్తే ఎదుటివాడిని చూసినా తను చూస్తున్నాం అంటూ కత్తులతో పొడుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో బ్రతకడం చాలా కష్టంగా మారింది. మరో బీహార్గా నెల్లూరు నగరం తయారవుతోంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే అవలీలగా వచ్చి చేసేవారు. ఒకసారి ఉద్యోగం చేసిన అధికారులు మళ్లీ అదే జిల్లాను కోరుకునేవారు. అలాంటి నెల్లూరు గంజాయి బ్యాచ్కి నిలయంగా మారిపోయింది. నెల్లూరు నగరంలో సాధారణ పౌరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సక్రమంగా తిరిగి వస్తాడో లేదో అన్న అనుమానం ప్రజల్లో వచ్చేసింది. ఒక పౌరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే గంజాయి బ్యాచ్ వారి కళ్ళల్లో చూసినా తమ వైపు ఎందుకు చూశారంటూ దాడికి దిగుతున్నారు. ఒకవేళ గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి ఎదుటి వారిని చూసినా తన్ను చూస్తున్నామంటూ కత్తులతో పొడుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో బ్రతకడం చాలా కష్టంగా మారింది. మరో బీహార్గా నెల్లూరు నగరం తయారవుతోంది. గంజాయికి పూర్తిగా బానిసలైపోయిన వారు నగరంలో మానవ సంచారం అంతగా లేని చోట డెన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రి పగలు అక్కడే మత్తులో తేలిపోతున్నారు. వెంకటేశ్వరపురం టిట్కో ఇల్లు, జొన్నవాడ రోడ్, రాజీవ్ గృహకల్ప, సిఐఎం హై స్కూల్, కల్లూరుపల్లి వంటి చోట్ల వీరు ఎక్కువగా కనిపిస్తున్నారు. చుట్టుపక్కల వారు అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడిపోతున్నారు. గస్తీ తిరిగే పోలీసులు కూడా వారిని తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. దగ్గరకు పోతే కత్తిపోట్లు ఖాయం.
గంజాయి బ్యాచ్లుగా పిలుచుకునే ఈ నేరగాళ్లకు స్థానిక రాజకీయవాదుల అండదండ ఉంది. ఏదో ఒక నేరం చేసి పోలీసులకు దొరికినప్పుడు ఆ రాజకీయవాదులు విడిపిస్తున్నారు. ఎవడో ఒక ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నాడు. నిష్ఠూరమైన నిజం చెప్పాలంటే జిల్లాలోని దాదాపు అందరు ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ గంజాయి బ్యాచ్లతో సంబంధాలున్నాయి. నారాయణ వంటి పెద్ద మనుషులు దూరంగా కనిపించవచ్చు, కానీ ఆయన పేరు చెప్పుకుని తిరిగే సూపర్ మంత్రులు సంబంధాలు నేర్పుతున్నారు, లేదా ఏదో ఒక కార్పొరేటర్ అండగా నిలుస్తున్నాడు. చివరికొచ్చేసరికి పోలీసు వద్ద వాడే పలుకుబడి ఎమ్మెల్యే పేరే. ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యేలు లేదా వారి అనుచరులు ఈ గంజాయి బ్యాచ్లకు పనిచెప్తున్నారు. మొన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించింది కూడా గంజాయి బ్యాచ్ నేరగాళ్లే. వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఉండండి తప్ప అడ్డం పోవద్దు అని పైనుంచి ఆదేశాలట. దాంతో ఇంటి ముందు జీప్ పెట్టుకుని ఉన్న పోలీసులు కూడా మౌన ప్రేక్షకుల వలె ఉండిపోక తప్పలేదు. పోలీస్ కానిస్టేబుల్ అయితే 50,000 నుంచి 1,00,000, ఎస్ఐకి 5 లక్షలు, సిఐ అయితే స్టేషన్ రాబడిని బట్టి 10 నుంచి 25 లక్షల రూపాయలు. ఈ ధర చెల్లించగలిగిన వారికి ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. ఆ సిఫారసు ఉంటేనే వారికి నియామకాలు ఇస్తున్నారు ఉన్నతాధికారులు. ఐజీ వద్దకు వెళ్లినా ఎమ్మెల్యే లెటర్ తెచ్చావా అని అడుగుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో పోలీస్ స్టేషన్ల మీద ఏఎస్పీ, డిఎస్పీ వంటి అధికారులకు నియంత్రణ పోయింది. క్రైమ్ మీటింగ్స్ లో ఎస్పీ ఇచ్చే ఆదేశాలను కూడా సిఐ, ఎస్ఐలు బేఖాతారు చేస్తున్నారు. ఎమ్మెల్యే చెప్తేనే కేసు కడుతున్నారు, వద్దంటే మానేస్తున్నారు. ఫోన్ వస్తే ఎంత పెద్ద నేరం చేసిన వాడినైనా వదిలేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం రాజకీయ కార్యకలాపం వలె మారిపోయింది. చట్టం లేదు, మట్టి మసానం లేదు. నగరంలో 700 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ వారిని అదుపు చేసే శక్తి వారికి లేదు. ప్రతి రౌడీ షీటర్కు ఒక రాజకీయవాది అంట ఉంది. దాంతో వారిలో భయం పోయింది. చాలా మంది రౌడీ షీటర్లు తమ పరిధిలోని గంజాయి బానిసలను చేరతీసి చిల్లర పైసలిచ్చి నేరాలు చేయిస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా కావలసిన కార్యం జరిపించేసుకుంటున్నారు. వేదాయపాలెం దగ్గర మొన్న రాత్రి ఒక బొలెరో జీప్ మితిమీరిన వేగంతో రోడ్డు పక్కనున్న షాప్ రూమ్ను ఢీ కొట్టింది. ఆ దాటికి గోడ పగిలి షట్టర్ విరిగిపోయి జీప్ నేరుగా అంగట్లోకి దూరిపోయింది. కేసెందుకు, నష్టపరిహారం ఇప్పిస్తామన్నారంట పోలీసులు. పక్క రోజు 1/2 డజన్ మంది గంజాయి మత్తు బానిసలు అదే షాప్ రూమ్ వద్దకు వచ్చి మేం నష్టపరిహారం ఇవ్వాలా అని కత్తులతో స్వైర విహారం చేశారు. చుట్టుపక్కలున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. విరువూరు దగ్గర ఒక హత్య జరిగింది. ఆ నేరం చేసిన వారిలో ఒకడు తాలూకా ఆఫీసుకు వెళ్లి తహసీల్దార్ గదిలోకి ప్రవేశించి ఇప్పుడే ఒకరిని పొడిచొస్తున్నా, నిన్ను కూడా పొడవమంటావా అని బెదిరించాడు. గంజాయి మత్తులో ఊగిపోతున్నాడు వాడు. ఒంగోలు దగ్గర ఈ మధ్య ఒక హత్య జరిగింది. దాని మూలాలు నెల్లూరులో తేలాయి. 3 గంజాయి బ్యాచ్ క్రిమినల్స్ కు ఎవరో 30,000 రూపాయలు డబ్బిచ్చి ఆ హత్య చేయమన్నారట. తమకు డబ్బిచ్చిందెవరో తెలియదు, తాము చంపుతున్నది ఎవరో కూడా తెలియదు, కానీ చంపేశారు. ఈ తరహా సంఘటనలు నెల్లూరులో నిత్యకృత్యమైపోయాయి. వీధిలో తిరగాలంటే భయమేసే పరిస్థితి. గంజాయి మత్తు బానిసలు ఊరు మొత్తం పరుచుకొని పోతున్నారు. రోడ్డు మీద నానా అల్లరి చేస్తున్నారు. దారిని పోయే వారితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. అదేమని అడిగితే జోబీలో నుంచి కత్తులు తీస్తున్నారు. అకారణంగా పొడుస్తున్నారు. భయంగా బతకవలసిన దుర్గతి దాపరిస్తోంది. చాలా మంది యువకులు గంజాయి ఇచ్చే మత్తు చాలక క్యాన్సర్ వంటి రోగులకు చివరి దశలో ఇచ్చే శక్తివంతమైన పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లను వేసుకుంటున్నారట. దాంతో ఒళ్ళు తెలియని మత్తు ఆవహిస్తుందట. అదొక నూతన ట్రెండ్గా మారింది ఇప్పుడు. ఈ ఇంజెక్షన్ చేసుకున్న వారికి నొప్పి తెలీదు. పోలీస్ లాఠీలతో చావ బాధిన ఈగ వాలినట్లు కూడా ఉండదు. దాంతో వారికి పోలీస్ అంటే భయం లేకుండా పోయింది. ఎంత కొట్టినా, ఎన్నిసార్లు స్టేషన్లకు తీసుకువెళ్ళినా వారిలో మార్పు రావటం లేదు. నెల్లూరు జిల్లాకు సముద్ర మార్గంలో పెద్ద ఎత్తున గంజాయి రవాణా అవుతుందని తెలుస్తోంది. పడవలో తెచ్చి సూలూరుపేట, కృష్ణపట్నం, మైపాడు, కావలి వంటి చోట్ల సరుకు దించుతున్నారట. అక్కడి నుంచి ఓళ్లల్లోకి తేవటం సులభంగా జరిగిపోతుందని చెప్తున్నారు. గంజాయిని ఇదివరకటి వలె కాగిత పొట్లాలుగా అమ్మటం లేదు. గుట్కా ప్యాకెట్ల వలె సాచెట్లలో సరఫరా చేస్తున్నారు. పాస్ అని ఒక రకం మౌత్ ఫ్రెషర్ పేరుతో అధిక పరిమాణంలో సరఫరా జరుగుతోందట. ఆ పొట్లాలను కిల్లీ బంకులలో బహిరంగంగా వేలాడ తీసినా ఎవ్వరూ గుర్తుపట్టలేని పరిస్థితి. దాంతో గుట్టు చప్పుడు అనే మాట లేకుండా బహిరంగంగానే గంజాయి, ఇతర మత్తు పదార్థాల అమ్మకం నడిచిపోతోంది.
ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఉన్న చోట పెద్ద సంఖ్యలో విద్యార్థులు సంచరించే ప్రదేశాలలో ఈ అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయని తెలుస్తోంది. రాజకీయవాదులు, పోలీస్ సిబ్బందికి గంజాయి వ్యాపారం నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి నెలకు 50 లక్షల వరకు మామూలు అందుతున్నట్లు అలజడిగా ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధం లేని చోట వారి ప్రధాన అనుచరులు అందుకుంటున్నారని వెనుకడే ఈ మామూళ్ల మత్తులో పడిపోయిన అధికార యంత్రాంగం గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా విషయంలో ఉదాసీగా ఉండిపోతుందేమో తెలీదు. ఈ అన్ని పరిణామాల వల్ల నెల్లూరు ఒక నేరగాళ్ల నిలయంగా మారిపోతోంది. ఈ ఊళ్ళో బ్రతకాలంటే భయం వేస్తోంది. దీనికి పోలీసులు నిందించి ప్రయోజనం లేదు. ఈ పాప భారం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు మోయక తప్పదు. వారిని కట్టడి చేస్తే తప్ప నేరస్తులు దారికి రారు. రౌడీ షీటర్ లేదా గంజాయి మత్తు బానిసలను పోలీస్ స్టేషన్కు తెస్తే వదిలిపెట్టమని సిఫారసు చేసే ఎమ్మెల్యే లేదా మంత్రి లేదా వారి అనుచరుల మీద గూండా చట్టం కింద కేసు పెడితే తప్ప, కట్టడి చేస్తే తప్ప నెల్లూరు బాగుపడదు. ప్రజల ప్రాణాలకు రక్షణే ఉండదు. గతంలో ఎస్పీలుగా పనిచేసిన కె శ్రీనివాసరెడ్డి, పిహెచ్డి రామకృష్ణ వంటి అధికారులు కఠినంగా వ్యవహరించారు. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పైకి మెత్తగా కనిపించిన రౌడీ చేష్టల పట్ల కర్కశంగా చర్యలు తీసుకునేవారు. దాంతో రౌడీలు తాము రౌడీలమని చెప్పుకోవటానికి భయపడిపోయేవారు. చాలా మంది ఊరు వదిలి కూడా పారిపోయారు. మరొకసారి అటువంటి కరుకైన అధికారి ఎవరో ఒకరొస్తే తప్ప పరిస్థితులు చక్కబడే సూచనలు లేవు. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ క్రెడిట్ వచ్చిందని, అవినీతి ఎలా చేయాలి అనేందుకు జగన్ ఒక బ్రాండ్లా ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు పడాల నర్సారెడ్డి, వేల్పుల నాగార్జున తదితర టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ క్రెడిట్ వచ్చిందని, అవినీతి ఎలా చేయాలి అనేందుకు జగన్ ఒక బ్రాండ్లా ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు పడాల నర్సారెడ్డి, వేల్పుల నాగార్జున తదితర టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.